మాట్లాడు. హలో హలో, నమస్తే అండి, చెప్పండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు రమేష్ అండి. సార్ చెప్పండి సార్, మీ సమస్య ఏంటండి? తెల్ల మచ్చ అండి. ఓకే, మాట్లాడండి పాపారావు గారితో. నమస్కారం అండి రమేష్ గారు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? రమేష్ అదేనండి, తెల్ల మచ్చ అండి, వైట్ బొల్లి మచ్చ లాంటిది. ఎక్కడ ఉంది? కాలుకండి. కాలు కంటే ఇప్పుడు పాదాల దగ్గర ఉందా, పిక్కల దగ్గర ఉందా? కాదండి, బొట్టివ నేలు ఇటు పక్కన. బొటువులేని పక్కన వచ్చిందా? ఉమ్. ఎంతకాలం అయిందండి? దాదాపు 4-5 సంవత్సరాలు అవుతుందండి. ఏమైనా మందులు వాడుతున్నారా? ఇదివరకు వాడామండి, ఇంకా అది సరిగా సెట్ కాకపోతే వాటర్ లేదండి ఇప్పుడు. ఉమ్. సరే, మీ వయస్సు? మా వయసు 45-47 అట్టుంటుందండి. ఏమిటి వర్క్, పని ఏమిటి చేస్తారు? నేను ఇదివరకు ఆర్ఎంపీ డాక్టర్ చేసేవాడినండి, ఇప్పుడు ఆరోగ్యం బాగా చేయటం లేదండి. డాక్టర్ గారికి ఇబ్బంది వచ్చిందండి. తెల్ల మచ్చ పోవాలంటే అది వంశపారపర్యం కూడా ఉంటుందండి. మీ పూర్వీకులకి ఎవరికైనా ఉంటే కనుక మీకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది లేదు సార్, మా ఇంట్లో ఎవరికి లేదండి. ఇంట్లో కాదు, మీ పూర్వీకులకి, ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు కాదు, పూర్వీకులకి ఉంటే కనుక అది వచ్చే ఛాన్స్ ఉంటుందండి. అయినా పోతుంది. చింతపండు మానేయాలి మీరు. చింతపండు మానేయాలి. చేపలు తినరాదు. ఉమ్. అట్లాగే శరీరానికి ఏంటంటే కొన్ని ఆకుకూరలు, చుక్కకూర ఒకటి తినకూడదు. చుక్కకూర అందులో ఉన్నది అది పైత్యరసం బాగా పెంచుతుందండి, చర్మ వ్యాధులకు బాగా దోహదపడుతుంది. తర్వాత మీరేమిటి చేస్తారంటే అడవి పసుపు అంటే మీకు తెలుసండి, గిరిజనులు స్వయంగా పండించుకునే పసుపు, అది దొరికితే గనక అది తీసుకొని ఆవాల నూనె ఆవు నెయ్యి సమానంగా కలిపి కొద్దిగా వేడి చేసి అడవి పసుపు తీసుకుని అందులో రాసి, ఎంతకాలం అయిందన్నారు? 4 సంవత్సరాల పైన అయిందండి. దానిపైన ప్రతిరోజు అట్లా అప్లై చేయండి. 3 పూటలు రాస్తా ఉండండి. రాస్తా ఉంటే చర్మం రూపం మారిపోతుంది. పథ్యం మటుకు పరమ ఔషధం. అదే ఔషధం ఏమిటంటే మీరు తినకూడని ఆహారాలే ఔషధం కడుపులోకి. ముఖ్యంగా పులుపు తినొచ్చండి కానీ మరి తినకూడదు, తింటే పోదు, పెరుగుతుంది. ఈ ఔషధం చేసుకోండి. ఆవ నూనె ఆవు నెయ్యి 2 కలిపి అడవి పసుపు అవి 2 మరిగిచ్చాక కిందకి దించి అడవి పసుపు కొద్దిగా అందులో మిళితం చేసి అది 3 పూట్ల అట్లా అప్లై చేస్తూ ఉండండి. చింతపండు, చుక్కకూర, చేపలు, ఎటువంటి చేపలు, రొయ్యలు, పీతలు ఇట్లాంటివి తినరాదు. విరోచనం సౌలభ్యంగా అవ్వాలి అంటే సాఫీగా ఉండాలి. సర్వవ్యాధిన మలవసాత్తు ప్రోగ్రాం అయినంత వరకు కూడా మేము అది చెప్తూ ఉంటామండి. పొట్ట శుద్ధి అయితే శరీరం అద్భుతంగా ఉంటుంది. ఓకేనండి.